తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. చిన్న ప్రొడ్యూసర్లు అందరూ మన ప్యానెల్లోనూ, అగ్ర నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానెల్ గా బరిలోకి దిగారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. చిన్న ప్రొడ్యూసర్లు అందరూ మన ప్యానెల్లోనూ, అగ్ర నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానెల్ గా బరిలోకి దిగారు. ఫిలిం ఛాంబర్ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, సో మన ఫిలిం ఛాంబర్ ఎన్నికలకు సంబంధించి అక్కడ పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది? ఎస్ నీలిమ, 2 ఏళ్లకు ఒకసారి తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అయితే 2025 నుంచి 27 వరకు ఈ నూతన కార్యవర్గం ఎంపిక అనేది ఈరోజు జరగనుంది. ప్రధానంగా ఛాంబర్ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రిన్సెస్లోనే ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే 8 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. దాదాపు 4 సెక్టార్లకు సంబంధించి ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. 3355 మంది సభ్యులు టోటల్గా 4 సెక్టార్లకు సంబంధించి ఉన్నారు. ముఖ్యంగా ప్రొడ్యూసర్ సెక్టార్కు సంబంధించిన మెంబర్స్ 1700 మందికి పైగా ఉన్నారు. వాళ్ళకు సంబంధించి 2 ప్యానల్స్, అంటే ఈ 4 సెక్టార్లకు సంబంధించి 2 ప్రధానమైన ప్యానల్స్, మనా ప్యానల్ అలాగే ప్రోగ్రెసివ్ ప్యానల్ పేరుతో వీరందరూ కూడా బరిలోకి దిగారు. అయితే ఈ మనా ప్యానల్ తరపున చిన్న నిర్మాతలందరూ కూడా కలిసికట్టుగా పోటీ చేస్తూ ఉంటే, అగ్ర నిర్మాతలు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ప్రోగ్రెసివ్ ప్యానల్ పేరుతో కూడా వాళ్ళందరూ బరిలోకి దిగారు. అయితే ఈ చిన్న వర్సెస్ పెద్ద నిర్మాతల పోటీ అనేది ప్రతిసారి ఉంటూనే ఉంటుంది. లాస్ట్ టైం కొంతమేర అందరూ కలిసికట్టుగా వెళ్ళటం జరిగింది. అయితే మరొకసారి ఈ ఆసక్తికరమైన పోటీ చిన్న వర్సెస్ పెద్ద అన్నట్టుగా ఉంది. అయితే ఇప్పటికే అగ్ర నిర్మాతలు ఎవరైతే మనం విజువల్స్లో చూస్తున్నాం, దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు. ఆయన కూడా ఈసారి ప్రోగ్రెసివ్ ప్యానల్కి సపోర్ట్గా ఉన్నారు. తమ ప్యానల్ను గెలిపిస్తే కనుక ప్రభుత్వాలతో వెళ్ళి తమ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేసే వాటన్నిటికీ కూడా కృషి చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఒక ప్రచార కార్యక్రమాలు వాళ్ళ వైపు నుంచి నిర్వహించడం జరిగింది. అయితే అగ్ర నిర్మాతలందరూ కూడా తమ స్వార్థం కోసమే ఈ పదవులు అడుగుతున్నారు. చిన్న నిర్మాతల సంక్షేమం కావాలంటే తమ ప్యానల్నే గెలిపించాలని చెప్పేసి మన ప్యానల్ సభ్యులు చెప్తున్నారు. ఓవరాల్గా చిత్ర పరిశ్రమ అభివృద్ధి ధ్యేయంగా ఇరు ప్యానల్స్ కూడా బరిలోకి దిగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎన్నికలు అనేవి జరగనున్నాయి. అనంతరం సాయంత్రం సమయంలో ఈ కౌంటింగ్ అంతా చేసి 32 మంది సభ్యులు, ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎన్నుకుంటారు. ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎవరుంటారు, కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్స్, వీటన్నిటికి కూడా మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు కూడా వాళ్ళందరూ ఎంపిక జరుగుతూ ఉంది. ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్స్ నుంచి కూడా ఛాంబర్ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. కాబట్టి మనా ప్యానల్ తరపున నటికుమార్ పేరు అధ్యక్షుడిగా వినిపిస్తూ ఉంది. మరోపక్క ప్రోగ్రెసివ్ ప్యానల్ తరపున సురేష్ బాబు పేరు వినిపిస్తుంది. సో చూడాలి, సాయంత్రానికి దీని మీద ఒక నిర్దిష్టమైన, అంటే ఒక ఏకాభిప్రాయం కుదిరి సభ్యులందరి మధ్య గెలిచిన సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరిని ఎన్నుకుంటారు, ఏంటి, ఎవరిని విజయం వరుస్తుంది అనేది మాత్రం ఈవినింగ్ వరకు మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఒక ఆసక్తికరమైన పోటీ, ఎందుకంటే 2 ఏళ్లకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే 6 నెలల సమయం మించిపోయినప్పటికీ కూడా ఎన్నికలు జరపట్లేదు అనే దాని మీద కోర్టుకు వెళ్ళి మరి ఈ ఎన్నికలు జరిపేలాగా కూడా ప్రోగ్రెసివ్ ప్యానల్కి సంబంధించిన సభ్యులు అశోక్ కుమార్ ఒక పోరాటం చేయడం జరిగింది. ఎట్టకేలకు 6 నెలల సమయం లేట్ అయినా సరే ఈరోజు ఈ ఎన్నిక ఇక్కడ వరకు రావడానికి వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది. చిన్న నిర్మాతలు ఉండాలి అంటే కనుక, మనుగడ సాగాలి అంటే కనుక మన ప్యానల్ని గెలిపించండి, లేదు రన్నింగ్ ప్రొడ్యూసర్స్ యొక్క వాటికి సమస్యలన్నీ తీరాలి, అలాగే రాబోతున్న కంటెంట్ ఓరియంటెడ్ చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలి అంటే కనుక ప్రోగ్రెసివ్ ప్యానల్ని గెలిపించాలి. ఇలా 2 వివిధ అంశాలన్నింటినీ కూడా బేస్ చేసుకుని వీళ్ళందరూ కూడా బరిలోకి దిగిన విజయంలో మరి ఈ విజయం ఎవరిని వరుస్తుంది అనేది మాత్రం మనం సాయంత్రం వరకు వేచి చూడాలి. నీలిమ, సో ఎన్ని గంటల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫలితాలని? ఫలితాలు ఈవినింగ్ 4 to 6 మధ్యలో కౌంటింగ్ అనేది ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మేబీ ఒక 6 గంటలకి ఫిలిం ఛాంబర్కి సంబంధించిన నూతన కార్యవర్గం అధ్యక్షుడు ఎవరు, మిగిలిన పదవుల్లో ఎవరెవరు రాబోతున్నారు అది మాత్రం సాయంత్రం 6 గంటలకి మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజన్.
అంకిత, నంద,